Guys, welcome to YCC, your quick chat. And Miss Sai. అండ్ మనం హాఫ్ వే స్టేజ్ రివ్యూస్లో మనం ఇంకో రెండు టీమ్స్ గురించి చూద్దాం. బాటంలో ఇస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి ఫస్ట్లో యాక్షన్లోనే దే డి నాట్ పెర్ఫార్మ్ వెల్. అది కన్ఫామ్గా చెప్పొచ్చు. వాళ్ళకి లక్కీగా జేక్ ఫ్రేజర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది ఇన్ ప్లేస్ ఆఫ్ హ్యారీ బ్రూక్ ఉండుంటే నాకు తెలిసి హ్యారీ బ్రూక్ కూడా ఫెయిల్ అయ్యి ఉండేవాడు. లక్కీగా జేక్ ఫ్రేజర్ వచ్చాడు, వాళ్ళకి ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ టీమ్ అనేది వెళ్ళలేదు. బట్ అండ్ స్టార్టింగ్లోనే దే ఫేస్ 2 losses. బట్ చెన్నై మీద దే రియల్లీ బౌన్స్ బ్యాక్ వెల్. చాలా బాగా ఆడారు వాళ్ళు. ద మ్యాచ్ అగైనెస్ట్ చెన్నై చాలా మంచి విన్ వచ్చింది వాళ్ళకి అక్కడ. బట్ స్టార్టింగ్లో దేర్ బౌలర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అసలు వాళ్ళ మీద కొట్టిన స్కోర్స్ అయితే కేకేఆర్ వాళ్ళు 272 కొట్టారు వాళ్ళ మీద, 272. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద మొన్న 266 కొట్టారు. అండ్ ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్లో 230 ఎంతో కొట్టారు వీళ్ళ మీద, 234. అసలు ఏంటి స్కోర్స్ వీళ్ళు. సో వీళ్ళు బౌలింగ్ వేసిన మ్యాచ్లో కొన్ని మ్యాచ్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. అగెనెస్ట్ గుజరాత్ మీద అండ్ లక్నో మీద ఈ రెండు మ్యాచ్లు వచ్చి వాళ్ళు దే బౌల్డ్ రియల్లీ వెల్. కానీ ఇక్కడ మిగతా మ్యాచ్లో కేకేఆర్ మీద ద వే దే లాస్ట్ ఆల్మోస్ట్ 106 runsతో ఓడిపోయారు. అది చాలా పెద్ద లాస్. అండ్ మొన్న సన్ రైజర్స్ మీద విత్ ఆల్మోస్ట్ 67 runs. అండ్ సో ఫస్ట్ హాఫ్లో దే ఆర్ వెరీ డిసప్పాయింటింగ్. అండ్ వాళ్ళకి ప్రాపర్ వాళ్ళ ఓపెనర్స్ వాళ్ళకి ఇంకా అగ్రెసివ్ స్టార్ట్స్ ఇవ్వట్లేదు. పృథ్వీ షా 6 matchesలో ఈ స్కోర్ చేసి 174 runs విత్ అన్ యావరేజ్ ఆఫ్ 29. అంటే పర్లేదు, ఏదో ఆడుతున్నాడు. ఒక 50 కొట్టాడు. అండ్ డేవిడ్ వార్నర్ 7 matches 167 runs విత్ యావరేజ్ ఆఫ్ 23. డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేట్ కూడా జస్ట్ 135. సో మనం ముందు ప్రివ్యూలోనే అనుకున్నాం డేవిడ్ వార్నర్ ఈజ్ నాట్ ద సేమ్ డేవిడ్ వార్నర్ విచ్ మనం చూసిన డేవిడ్ వార్నర్ కాదు. ఇంకా ఏజ్ అనేది తన సైడ్లో లేదు అండ్ ఈజ్ నాట్ దట్ అగ్రెసివ్. అండ్ లక్కీగా వాళ్ళకి జేక్ ఫ్రేజర్ అనే ఒక ప్లేయర్ దొరికాడు కాబట్టి వాళ్ళు కనీసం ఈ పొజిషన్లో ఉన్నారు. 3 matches తీసుకోడు 140 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 222 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అండ్ మిచెల్ మార్ష్ ఎప్పుడు ఇంతే అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇంజరీ అంటాడు, ఏదో కారణాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళు ఎందుకు మిచెల్ మార్ష్ని ఉంచుకుంటారో నాకు తెలీదు. నెక్స్ట్ మెగా ఆక్షన్లో మటుకి ఐ ఫీల్ ఇప్పటిదాకా చూస్తే రిషబ్ పంత్ ఒక్కటి తప్ప మిగతా వాళ్ళందరినీ వదిలేయచ్చు వీళ్ళు. మేబీ జేక్ ఫ్రేజర్, మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ వాళ్ళ ఫారెన్ బౌలర్స్ కూడా దే ఆర్ నాట్. ఆండ్రిక్ నోకియా అసలు 5 matchల్లో 4 wickets తీసాడు. 4 wickets అసలు ఎకానమీ చూడండి ఆండ్రిక్ నోకియా తీసాడు. సారీ 5 matches 4 wickets కాదు. ఆండ్రిక్ నోకియా 5 matches 6 wickets, 6 wickets. ఈజ్ ఎకానమీ వాస్ 13 ఎకానమీ ఒక స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ బౌలర్కి. అండ్ కుల్దీప్ యాదవ్ వాళ్ళకి కాస్త బెటర్గా వికెట్స్ ఇస్తున్నాడు. ఖలీల్ ఈజ్ బెటర్ దాన్ ఆండ్రిక్ నోకియా. ఇషాంత్ శర్మ ఈజ్ బౌలింగ్ వెల్ దాన్ ఆండ్రిక్ నోకియా. ఇంకా అలాంటి ఫారెన్ ప్లేయర్ని పెట్టుకుని ఏం ఉపయోగం వీళ్ళు. సో బౌలింగ్ బాగానే ఉంది. వేసిన మ్యాచ్లో వీళ్ళు చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. బట్ కొన్ని మ్యాచ్లో కంప్లీట్ అందరూ కూడా రన్స్కి వెళ్ళిపోతున్నారు. అది వీళ్ళ ప్రాబ్లం. అండ్ ఢిల్లీ దే షుడ్ రీషఫుల్ కంప్లీట్ టీమ్ అంతా మార్చుకోవాలి వీళ్ళు. మేబీ కుల్దీప్ యాదవ్ని, రిషబ్ పంత్ని, జేక్ ఫ్రేజర్ అంతే, మిగతా వాళ్ళందరినీ వదిలేయచ్చు వీళ్ళు. ఇట్స్ నాట్ వర్కింగ్. వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి 3rd placeలో ఉన్నారు వీళ్ళు. 8 matches 3 wins. సో దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ టోర్నమెంట్. బట్ మిగిలిన 6 matchలో దే షుడ్ ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎస్, మేము వాళ్ళ స్పిరిట్ని ఒక్కసారి వాళ్ళు చూపించాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్ ఈ ఇయర్కి. అండ్ ఇంకొక టీం రివ్యూ, ఇట్ ఈస్ ముంబై ఇండియన్స్ అనగానే మనకి ఒక 5 titles గుర్తొస్తాయి. ద వే దే ప్లే, ద స్పిరిట్ దే షో. అండ్ ఈ ఇయర్ దే సమ్హౌ దే ఫాల్టర్. నాకు ఈ ట్రేడింగ్ జరిగింది కదా, ఈ ట్రేడింగ్ జరిగిన తర్వాత ఎవరో బాగుపడలేదబ్బా. అటు ఆర్సీబీ గ్రీన్ తీసుకుని వాళ్ళు ఏం బాగుపడలా. ఇటు హార్దిక్ పాండ్యా ముంబైకి వచ్చి ముంబై వాళ్ళు ఏం పీకట్లా. వాళ్ళు దే ఆర్ స్ట్రగ్లింగ్. 7 matchలో ఆల్మోస్ట్
ముంబై 7 మ్యాచెస్లో మూడు నెగ్గింది. సో వీళ్ళు పీకింది ఏం లేదు. అట్ ద సేమ్ టైం గుజరాత్ ఆల్సో హార్దిక్ పాండ్యాని వదిలేసి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ ట్రేడింగ్ జరిగింది కదా, ఈ ట్రేడింగ్ జరిగిన ఇన్వాల్వ్ అయిన 3 టీమ్స్ కూడా దేర్ ఇన్ బాటమ్ 5. సో ట్రేడింగ్లో పీకింది ఏం లేదు వీళ్ళు. అండ్ ముంబై స్టార్టింగ్లోనే దే లాస్ట్ 3 మ్యాచెస్. గుజరాత్ మీద, సన్ రైజర్స్ అసలు ముంబై బౌలింగ్ని సన్ రైజర్స్ అంతలా కొడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ అసలు ఎంత కొట్టారు వాళ్ళు, 277 కొట్టారు ముంబై బౌలర్స్ని. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బుమ్రా కూడా ఎక్స్పెన్సివ్ ఆ మ్యాచ్లో కంపేర్ టు హిస్ స్టాండర్డ్స్, 4 hours 36. అండ్ వీళ్ళు నెగ్గాల్సిన మ్యాచ్లు కొన్ని ఓడిపోయారు. అది గుజరాత్ మీద ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ కంట్రోల్లో ఉన్నప్పుడు దే లాస్ట్ ద మ్యాచ్. అండ్ చెన్నై మీద దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. 7 hours ఆల్మోస్ట్ 70-80 కొట్టారు వీళ్ళు. దే నీడ్ ద కంప్లీట్ కంట్రోల్. 10 wickets ఉన్నాయి వాళ్ళకి హ్యాండ్లో, బట్ దే లాస్ట్ ద మ్యాచ్. సో ఇలాంటి నెగ్గాల్సిన మ్యాచ్లు వీళ్ళు ఓడిపోయారు. అది వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్, ఇట్ ఈస్ బుమ్రా ఒక్కడే వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కట్జియా సంహౌ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా వికెట్లు తీస్తున్నాడు. వాట్ ఆకాష్ మధ్వాల్ ఎక్స్పెన్సివ్ అండ్ వికెట్స్ రావట్లేదు. హార్దిక్ పాండ్యా ఓకే 4 వికెట్లు తీశాడు, ఎక్స్పెన్సివ్ 11 ఉంది ఎకానమీ. అండ్ ముంబైకి ప్రాపర్ స్పిన్నర్ లేడు. వాళ్ళు శ్రేయస్ గోపాల్ చేత చావ్లా ఈ ఇయర్ వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. లాస్ట్ ఇయర్ చావ్లా ప్లేడ్ వెల్. చావ్లా ఆల్మోస్ట్ 18 వికెట్ల దాకా తీసాడు వాళ్ళకి. ఈ ఇయర్ 4 మ్యాచ్లు ఆడాడు, 2 వికెట్లు, ఎకానమీ వాస్ 12. సో వాళ్ళు శ్రేయస్ గోపాల్ని దించారు. ఒక మంచి స్పిన్నర్ని వీళ్ళు చూస్ చేసుకోలేదు. అండ్ దిల్షాన్ మధుశాంక వీళ్ళకి లేకపోవడం ఒక మైనస్. తన ప్లేస్లో మపాకాని తీసుకొస్తే హీఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. 2 మ్యాచ్ల్లో 90 రన్లు ఇచ్చాడు. 2 మ్యాచ్ల్లో 90 రన్లు, అదే ఆయన ఎకానమీ ఆఫ్ 15. వెరీ ఎక్స్పెన్సివ్ మపాకా. సో వీళ్ళకి బట్ స్టిల్ యూ కెనాట్ రూల్ అవుట్ ముంబైని మనం కంప్లీట్ రూల్ అవుట్ చేయలేం. వాళ్ళు ఎక్కడైనా టేబుల్ టర్న్ చేయొచ్చు, ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి టాప్లో. రోహిత్, ఈశాన్, సూర్య, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, అట్లా ఒక సింగిల్ హ్యాండ్తో ఆడగలిగే ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. అండ్ సీ ద ఇండియన్ కంటింజెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ అదేదో ఇండియన్ టీంలో ఉంటుంది అది. సో ఎక్కడైనా వాళ్ళు టేబుల్ని టర్న్ చేయొచ్చు, అందులో డౌటే లేదు. ఇంకా స్టిల్ వాళ్ళకి ఇంకా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి? దే గాట్ అనదర్ 7 matches. 7 matchesలో వాళ్ళు 5 నెగ్గితే దే ఆర్ కన్ఫర్మ్ ఇంటూ ప్లే ఆఫ్స్. 5. అండ్ నెట్ రన్ రేట్ కొంచెం బెటర్గా ఉండాలి. సో చూడాలి ఎలా ఆడతారో. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి రాజస్థాన్ రాయల్స్తో ఉంది, ఢిల్లీతో ఉంది. చూడాలి హౌ దే పర్ఫామ్. వీళ్ళకి కేకేఆర్తో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు కేకేఆర్తో ఉన్నాయి వీళ్ళకి. ఆ 2 చాలా క్రూషియల్. బట్ స్టిల్ ముంబై దగ్గర నుంచి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ టీం, ఇంకా వాళ్ళకి బౌలింగ్ బాగాలేదు, బుమ్రా లేడు. సో సేమ్ టీం ఉంది, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ వాళ్ళకి బౌలింగ్లో బుమ్రా యాడ్ అయ్యాడు, కట్జియా యాడ్ అయ్యాడు. సో డెఫినెట్గా వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు అనుకున్నాను, కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. టీమ్ స్పిరిట్ అనేది కొంచెం డౌన్ అయింది స్టార్టింగ్లోనే. నేను ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా టేక్ ఓవర్ చేశాడో కెప్టెన్సీని, కొంచెం క్లమ్జీ అయింది. సో అదే కొంచెం రిఫ్లెక్ట్ అయి ఉంటుంది మేబీ టీమ్ పర్ఫార్మెన్స్ మీద. సో ఇది జస్ట్ హాఫ్ వే స్టేజ్. చూద్దాం మిగతా హాఫ్ వాళ్ళు ఎలా ఆడతారో. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ ఇంకో 2 టీంలతో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.